హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రైమ్. నేనైతే మీకు ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, దట్ ఈస్ ఎలిమినేటర్ ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుందంటే న్యూ చండీగఢ్లో అయితే జరగబోతుంది. ఇక ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇది అనేది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ వెన్యూలో ఇప్పటివరకు చాలాసార్లు 200+ రన్స్ అయితే స్కోర్ అయ్యాయి కాబట్టి బ్యాటింగ్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అదే కాక కొద్దిగా బౌన్స్ ఉంటుంది కాబట్టి పిచ్లో స్లో బాల్స్ వేసిన ఫాస్ట్ బౌలర్స్కి అయితే కొద్దిగా గ్రిప్ అయితే లభిస్తుంది. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ మొదటిగా ఫీల్డింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ బ్యాట్ ఫస్ట్ చేసినా నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్. ఎందుకంటే ఇలాంటి హై ప్రెషర్ మ్యాచెస్లో బ్యాట్ సెకండ్ చేయడం కంటే బ్యాట్ ఫస్ట్ చేసి మంచి స్కోర్ పుటప్ చేయగలిగితే బోర్డు మీద అపోనెంట్ టీం మీద ప్రెజర్ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. లేదు సెకండ్ బ్యాటింగ్ చేయాలనుకుంటే చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఈ గ్రౌండ్లో డ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక టూ టీమ్స్ ఒక రీసెంట్ ఫామ్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్లో అయితే ఫినామినల్ విన్నింగ్తో అయితే వస్తున్నారు. మెయిన్గా వాళ్ళు అయితే ఒక టేబుల్ టాపర్ అయిన ఆర్సీబీని అయితే బీట్ చేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ మరియు వాళ్ళకి ధైర్యం అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే ఉంటుంది. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఎన్నో రన్స్ తేడాతో ఓడించారు కాబట్టి వాళ్ళకి అది చాలా ధైర్యం అయితే ఇస్తుంది. అది కాక మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి తెలిసిందేదే. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఇయర్ ఎంత అప్డేట్ అయింది మరియు బౌలింగ్ సైతం మంచి మంచి యంగ్ పేస్ అటాక్తో వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వాళ్ళ టీంని ఎలా లీడ్ చేస్తున్నాడో మనకు తెలిసిందేదే కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మంచి ఊపుతో అయితే మ్యాచ్లోకి అయితే వస్తారు. ఇక రాజస్థాన్ రాయల్స్ సైతం లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ ఎఫర్ట్ అయితే చూసాం. లాస్ట్ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ సైతం బ్యాటింగ్ అటు బౌలింగ్ టూ ఫీల్డ్స్లో ఎలా వర్క్ చేశాడైతే మనకి తెలుసు. రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ గురించి మనకు తెలిసిందేదే కదా. చేజింగ్లో లాస్ట్ మ్యాచ్ అప్పుడు వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసి పారేశాడు తన బ్యాటింగ్తో. రాజస్థాన్ రాయల్స్కి ఏమైనా కొద్దిగా బ్యాక్ ఫైర్ ఏమైనా అవుతుంది అంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. బట్ నాట్ దట్ మచ్. ఎందుకంటే రియాన్ పరంగ్ కానీ దర్శన్ షనకా కానీ అటు డొలెన్ ఫెరేరా మంచి బ్యాటింగే చేస్తున్నారు వెన్ కంపేర్ టు అదర్ టీమ్స్ మిడిల్ ఆర్డర్. అందుకే అంత ప్రభావం అయితే చూపించకపోవచ్చు కానీ వీళ్ళు మిడిల్ ఆర్డర్ బట్ బ్యాటింగ్ అయితే మంచిగానే ఉంది రాజస్థాన్ రాయల్స్ సైతం. ఇక టూ టీమ్స్ ఒక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ కోసం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే హర్షల్ పటేల్ ప్లేస్లో హర్ష దూబేని తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదంటే వాళ్ళు అదే ప్లేయింగ్ 11తో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ న్యూ చండీగఢ్ స్టేడియంలో ఒక 2 స్పిన్నర్స్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఏమైనా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఈ మ్యాచ్లో అయితే చూడొచ్చు. అదర్వైజ్ సేమ్ ప్లేయింగ్ 11తో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ ఒక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కూడా చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే తుషార్ దేశ్పాండేని ఏమైనా ప్లేయింగ్ 11లో తీసుకురావచ్చు. అదర్వైజ్ అదే ప్లేయింగ్ 11తో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇక కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే పవర్ ప్లేలో ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ జోఫ్రా ఆర్చర్ వర్సెస్ ట్రేవిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ జోఫ్రా ఆర్చర్ లాస్ట్ కొన్ని మ్యాచెస్గా ఫస్ట్ ఓవర్లో రన్ కంటైన్ చేస్తూ మరియు వికెట్స్ కూడా ఎలా తీస్తున్నాడో మనకు తెలిసిందేదే కాబట్టి ఇది అనేది ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్గానే అయితే మనం చెప్పుకోవచ్చు. జోఫ్రా ఆర్చర్కి వికెట్ ఇచ్చారా సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ టీం ప్రెజర్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లైనప్లో జోఫ్రా ఆర్చర్ ఒకడే ఆ కన్సిస్టెంట్గా వికెట్స్ అయితే తీస్తున్న సంగతి మనకి తెలిసిందేదే. ఇక మిడిల్ ఓవర్స్లో రవీంద్ర జడేజా వర్సెస్ హెన్రిచ్ క్లాసన్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ హెన్రిచ్ క్లాసన్ ఏం చేస్తున్నాడో మనకు తెలిసిందేదే. ఈ సీజన్ నంబర్ 4లో వచ్చి ఆ 600+ రన్స్ అయితే స్కోర్ చేశాడు వాళ్ళ టీంకి. అతనే టాప్ రన్ రేటర్ వాళ్ళ టీంకి కూడా మనకి అది తెలిసిందేదే కాబట్టి మిడిల్ ఓవర్స్లో వాళ్ళని రాజస్థాన్ బౌలర్స్ ఎలా ఆపుతారనేది ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆర్ఆర్ టాప్ ఆర్డర్కి వర్సెస్ ప్యాట్ కమిన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో ఈ మధ్య బౌలింగ్ మంచిగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అది కాక రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ అయిన వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇద్దరు ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో మనకు తెలిసిందే కాబట్టి ఈ పేర్ బ్యాటర్స్ని ఎలా అవుట్ చేస్తారో
ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆర్ఆర్ టాప్ ఆర్డర్ వికెట్ త్వరగా తీసారంటే వాళ్ళ టీంని ప్రెజర్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మరియు మిడిల్ ఓవర్స్లో ఇంపార్టెంట్ బ్యాటిల్ ఇషాన్ మలింగా వర్సెస్ ధ్రువ్ జురేల్ మరియు డొరెన్ ఫెరెరా అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇషాన్ మలింగా మిడిల్ ఓవర్స్లో స్లోవర్ వన్స్ కానీ ఆ వికెట్స్ కానీ ఎలా తీస్తున్నాడో మనకు తెలిసిందే. కాబట్టి మిడిల్ ఓవర్స్లో సకీబ్ హుసేన్కి ఇషాన్ మలింగాకి ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు. వీళ్ళు కనుక రన్స్ కంటైన్ చేసి వికెట్ తీసారా రాజస్థాన్ రాయల్స్ని ప్రెజర్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. టూ టీమ్స్ ఒక ప్లేయింగ్ 11 కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ స్లైట్లీ కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉన్నట్లయితే అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్ గెలవాలంటే టూ టీమ్స్ ఏం చేయాలి అంటే ఫీల్డింగ్ మంచిగా చేయాలి, బౌలింగ్ మంచిగా చేయగలిగితే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బోత్ ద టీమ్స్ ఒక బ్యాటింగ్ స్ట్రాంగ్ అని మనకు తెలిసినదే. కాబట్టి ఏ టీం అయితే మంచి బౌలింగ్ చేసి ఆ రన్స్ కంటైన్ చేయగలుగుతారో ఆ టీం మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మరియు మీరు ఏం టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఏ టీం ఈ ఎలిమినేటర్లో గెలిచి క్వాలిఫైర్ 2లో అడుగు పెడతారని అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో లాగే ఈ ఇయర్ కూడా రిపీట్ చేస్తారా, లేదంటే వాళ్ళ స్టోరీ ఇక్కడికే ముగిసిపోతుందో అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరింత వీడియోస్ పొందడానికి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.